ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలము యేసుతో కూడా మాట్లాడినారా? యేసుతో ఎంతసేపు మాట్లాడినారు? ఆయన మీతో మాట్లాడినారా? మనం ప్రతిదినము దేవునితో మాట్లాడుట ప్రార్థన. ఆయన మనతో ప్రతిదినము మాట్లాడుట, వేదవాక్యం చదువుట, ఈ రెండింటినీ మీరు సరిగ్గా వెంబడించినారంటే ప్రతిదినం చాలా ఆనందంతో మీరు సంతోషంగా జీవించగలరు. సరే, ఈ దినము ఏదో ఒక కార్యం మీ మనసాక్షిని బాధించుచున్నది. ఏదో ఒక తప్పు మీ హృదయంలో ఉన్న సంతోషమును, సమాధానమును బాధించుచున్నది. నేను తప్పు చేశాను, మిస్టేక్ చేశాను, అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు, ఈ విధంగా నడుచుకున్నాను అని ఏదో ఒక కార్యం మీ హృదయమును నిందించుచున్నది, మిమ్మల్ని కష్టపెట్టుచున్నది. కొందరు వచ్చి నా పాపములన్నీ మన్నించబడినవండి, ఏదో ఈ మాట నాకు ఒక ఆదరణ, అంతేగాని నాకు క్షమాపణే లేదండి, అంత పెద్ద పాపము, ఈ విధముగా ఒక బాధింపబడిన మనసుతో మీరు ఉన్నారు కదా. యవ్వన తమ్ముడా, యవ్వన కుమార్తె, దేవుడొక వాక్యం ద్వారా మీతో మాట్లాడ్డానికి ఇష్టపడుచున్నారు. యెషయా 1:18 వచనములో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. హిమ వర్షము అంటే స్నో, చూసారా? స్నో ధవళ వర్ణముతో అలాగే మెరిసిపోతుంది. అలాగే స్నో, హిమవర్షము, అలాగే మీ హృదయము తెల్లగా శుభ్రపరచబడుతుందట. అది కెంపు వలె ఎర్రవిగా ఉన్న పాపం వల్ల రక్తపు మరకలు పడి ఆ విధంగా పాపం మీకు బాధ కలుగజేసి ఉండవచ్చు. ఏదో ఒక పాపం, మీ కండ్ల వల్ల చేసిన పాపము, మీ ఆలోచన వల్ల కలిగిన పాపము, మీ నాలుక వల్ల చేసిన పాపం, ఎవరినో మీరు వేదనపరిచి దుఃఖపరిచి అందువల్ల మీ మనసాక్షి బాధింపబడి, మీ ఇంటిలో, పనిచేసే స్థలములో, ఇతరులు స్నేహముగా ఉండే దానిలో ఏదో ఒక పాపం, ఇవన్నీ క్షమించబడునా నాకు, అయ్యో నేనంత పెద్ద తప్పు చేశాను, అలా మీలో అనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నారు, నా పిల్లల్లారా, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను సరే, నేను వాటిని హిమమంత తెల్లవిగా నేను చేసేదను, అంటే మీ హృదయమును నేను పవిత్రపరచెదను, ఆ పాపపు మరకను తీసివేసేదనని చెబుతున్నారు. ఒక డ్రెస్లో మరక పడితే వాటిని తీసివేయుటకు లిక్విడ్ అన్నిటినీ కనిపెట్టినారు, అనేక సబ్బులను కనిపెట్టియున్నారు. ఈ మరకకు వీటిని వేస్తే అవి మారుతాయి, పర్ఫెక్ట్ అవుతాయి. కొన్ని మరకలు పోతాయి. ఆ మరకల యొక్క సిమ్టమ్స్ చూసారా? ఆ మురికిపోతుంది, మరక ఛాయలు ఉంటాయి. ఆ విధంగా పాపం పోయిందండి. అయితే మనసాక్షినది బాధించుచున్నది, ఒక మరక ఉంటూ ఉన్నది అని అనుకుంటున్నారా? కనుక యేసుక్రీస్తు రక్తము సకల పాపములలో నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తమునకు ఆ శక్తి ఉన్నది. మన హృదయంలోనున్న పాపమును తీసివేసి పాపపు మరకలన్నిటినీ తొలగించును. ఇలాంటి ఒక మురికి ఉంటే దాన్ని గుర్తించలేము. కొన్నిసార్లు చూడండి, మంచి వైట్ షర్ట్ వేసుకుంటే ఒక కాఫీ మరక పట్టింది, మీరు బాగా సోపు వేసి కడిగి శుభ్రపరిచినా ఆరవేస్తే తెల్ల కలర్ కనిపించును. కొంచెం సూక్ష్మంగా గమనిస్తే గుండ్రముగా ఆ కాఫీ మరక తెలుస్తుంది. ఇది తెల్లగా ఉన్నది, పోయినది. అయితే చిన్న గుర్తు తెలుస్తుంది కదా, అది కూడా తెలియదు. మీలో ఆ పాపపు గుర్తే లేకుండునట్లు యేసు రక్తం మిమ్మల్ని కడిగి శుద్ధీకరించునట. హిమము వలె ఎలా తెల్లగా శుభ్రంగా ఉంటుందో, మురిగ్గూడా తెలియకుండా అలా మార్చగలిగిన శక్తి యేసు రక్తమునకు ఉన్నది. కనుక ఎందుకు మీరు భయపడాలి? దానికి నేను ఏం చెయ్యాలంటే, ఒకే ఒకటి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒక డ్రెస్లో మరక పట్టింది, దాన్ని మరుగు చేసి దాన్ని మూసిపెట్టి దాన్ని ప్యాంటు పెట్టి మూసి ఎన్ని దినాలు మరుగు చేయగలరు? మళ్ళీ బయటకు వస్తుంది కదా. దానికి బదులు దాన్ని కడిగి శుభ్రపరిస్తే పర్ఫెక్ట్ అవుతుంది కదా. మీరు దాన్ని మూసిపెట్టగా అది మిమ్మల్ని బాధించును. అయితే యేసుక్రీస్తు దగ్గరకొచ్చి, దేవా, ఈ మరక నా జీవితంలో ఉన్నది, ఈ పాపం నా మనసాక్షిని బాధించుచున్నది, మీ రక్తం నా కొరకు చిందించినది నేను విశ్వసించుచున్నాను, నన్ను కడిగి శుభ్రపరచండి అని చెప్పి చూడండి. అంతే, ఇంకేమీ దేవుడు అడగలేదు. మోకరించు, పొర్లుకుంటూ వచ్చి నాకు దండం పెట్టు, గుంజీలు తియ్యి అని చెప్పలేదు. మీరు పాపం దాచిపెట్టక ఒప్పుకుంటే చాలు. ఇప్పుడే
ఇప్పుడే దానికి మీరు రూముకు వెళ్ళాలి, మోకరించాలి. ఇప్పుడే ఈ స్థలంలోనే యేసయ్య మీ రక్తం నా హృదయమును కడగనివ్వండి, నా పాపపు మరక కడిగి శుద్ధీకరించుడి అని చెప్పండి. వెంటనే ఆయన రక్తపు శక్తి మీలోనికి దిగుట మీరు గ్రహించగలరు. వెంటనే ఒక సమాధానము, హృదయంలో ఒక సంతోషం కలుగును. ఆ మరక కూడా మీ హృదయములో ఉండదు. పరిపూర్ణమైన ఒక శుభ్రత కలుగును. ఇప్పుడే ప్రార్థించెదరా? హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, నాలో ఉన్న పాపము, ఆ పాపపు మరక, అది నన్ను బాధించుచున్నది, నా మనసాక్షిని బాధిస్తున్నది, అప్పుడప్పుడు జ్ఞాపకము చేయుచున్నది. మీ రక్తముతో ఇప్పుడే నన్ను కడిగి శుద్ధీకరించుడి, హిమము కంటే తెల్లబగును అని చెబితిరి. ఆ మాట ప్రకారం మీ రక్తంతో నన్ను కడుగుడి, పరిశుద్ధపరచుడి, పాపమును క్షమించుడి, శుద్ధీకరించుడి. యేసు యొక్క శక్తి నాలోనికి దిగనిమ్ము. యేసు రక్తపు శక్తి వల్ల నా హృదయం శుద్ధీకరించబడును గాక. నా జీవితములో ఉన్న ఆ పాపపు మరకలన్నీ తొలగించబడును గాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.